అందరికీ నమస్కారం. గత కొన్ని ఎపిసోడ్లుగా మనం వాస్తు పురుష మండలిలో ఉన్న 45 ఎనర్జీ ఫీల్డ్స్ అంటే 45 దేవతల యొక్క గుణగణాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు సత్య అనే పదం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇవాళ మీకు తెలుసు, శకి, పర్జన్య, జయంత, ఇంద్ర అండ్ మహేంద్ర, సూర్య, ఈ 5 పదాల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 6వదైన సత్య గురించి తెలుసుకుంటున్నాం. ఇదొక వాస్తు కోర్సు లెక్క మనం ఈ వీడియోలన్నీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అందరికీ వాస్తు పైన అవగాహన కలగాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ చేయడం జరుగుతుంది. చాలా బాగా నన్ను ఆదరిస్తున్నారు. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన అండ్ కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. మరి సత్య అనే పదంకు సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ప్రతి ఎపిసోడ్లో కూడా ఆ పేరుకు అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు సత్య అంటే అర్థం ఏంటిది అని అంటే ధర్మం, నిజాయితీ. ఈ పదం యొక్క అర్థం, ఈ పదం యొక్క పని కూడా అదే. ఏంటి? మంచిని రక్షించడం, ధర్మాన్ని కాపాడడం. ఈ పదం చేసే పనులు ఇవే: మంచిని రక్షించడం, ధర్మాన్ని కాపాడడం. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో కొంతమంది జనాలు ఎట్లా ఉంటారంటే షార్ట్ టెంపర్తో ఉంటారు. అంటే అప్పటికప్పుడే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మనం ఏదన్నా పని చెయ్యి బాబు అని చెప్తే నేను అదే ఎందుకు చేయాలి, నేను ఇదే చేస్తా అని చెప్పి వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని ఇళ్ళల్లో అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ధర్మానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరింట్లోనైనా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఉన్నారు అని అంటే కనుక తప్పనిసరిగా ఈ పదం, సత్య అనే పదంలో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పదం కనుక డ్యామేజ్ అయితే, నెగిటివ్గా ఉంటే, దోషపూరితంగా ఉంటే ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేస్తారు, టైం వేస్ట్ పనులు చేస్తారు, నిర్ణయాలు లేట్గా తీసుకుంటారు. ఇంతకుముందు చెప్పినాం కదా, సమయానికి పనులు చేయకపోవడం. అర్థమైందా? ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఎప్పుడు ఈ పదం, సత్య అనే పదం ఎప్పుడైతే దోషితంగా ఉందో అప్పుడు. చాలాసార్లు చెప్తున్నారండి మీరు, అసలు దోషాలంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దోషాలంటే ఈ జోన్కు సంబంధించిన పనులు కాకుండా వేరే పనులు, వేరే యాక్టివిటీస్ ఇక్కడ చేయడం. ఈ స్థలంలో గుంతలు ఉండడం, లేదా పగిలిపోయిన వస్తువులు ఉండడం, మాసిపోయిన వస్తువులు ఉండడం, విరిగిపోయిన వస్తువులు ఉండడం, కచరా సామాన్లు ఉండడం, ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి ఎక్కడ ఉన్నా, ఏ పదంలో ఉన్నా అవన్నీ దోషాల కిందకే వస్తాయి. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి. వాస్తులో దోషాలు అంటే ఏంటి అంటే ఇవే: పలిగిన, విరిగిన, నలిగిన వస్తువులు అండ్ పాడైపోయిన వస్తువులు, తుప్పు పట్టిన వస్తువులు, విరిగిపోయిన వస్తువులు, ఇవన్నీ దోషాల కిందకి వస్తాయి. ఇంకా చాలా దోషాలు ఉన్నాయి, దానిపైన సపరేట్ ఒక ఎపిసోడ్ చేస్తాను. అయితే ఈ జోన్ ఎప్పుడైతే బాగుంటుందో, ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అని అంటే జనాలు, అంటే ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ కుటుంబం అని అంటే
వాస్తు ప్రకారం కట్టుకొని ఈ ఆరో స్థానం ఎట్లా అంటే గతంలో కూడా చెప్పినాను, ఒక ఇంటిని అడ్డం 9 భాగాలు, నిలువు 9 భాగాలు చేసినప్పుడు, ఇది ఏ ఫేసింగ్ అయినా అవనియండి, మరొకసారి చెప్తాను, ఇల్లు ద్వారం తూర్పు ఉందా, దక్షిణం ఉందా, పడమర ఉందా, ఉత్తరం ఉందా, సంబంధం లేదు. ఏ ఫేసింగ్ అయినా సరే తూర్పులో ఉన్న 9 భాగాలలో 6వ భాగం సత్య. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదం కనుక 6వ పదం కనుక బాగుంటే సరైన టైంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు న్యాయ అన్యాయ విచారణ చేస్తారు, ధర్మాన్ని పాటిస్తారు, అర్థమవుతుందా, రూల్స్ పాటిస్తారు, నిదానంగా శాంతంగా మాట్లాడతారు, మంచి పేరు తెచ్చుకోవడం కోసం, పైకి ఎదగడం కోసం మంచిగా పాజిటివ్గా ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, శాస్త్రాలలో సత్యాని దేవుణ్ణి ఈ సోమ అంటే కుబేరుడు అనమాట, కుబేరుడి అనుచరుడు అని కూడా అంటారు. అర్థమవుతుందా? ఈ సత్యాని దేవత కుబేరుడి అనుచరుడు, సోమ అంటే కుబేరుడు. ఇది కాంబినేషన్స్ అనేటి నెక్స్ట్ 45 దేవతలు అయిపోయిన తర్వాత ఈ కాంబినేషన్స్ ఏంటి అనేది చెప్తాను. ఈ అన్ని ఒకేసారి చెప్తే కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి కొన్ని కాంబినేషన్స్ కూడా వస్తాయి ఇక్కడ వాస్తులో. సత్య కుబేరుడు అనుచరుడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, ఎప్పుడైతే డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు అంటారు. కానీ సత్యం ధర్మం తోడుంటే, అంటే ఈ జోన్ పాజిటివ్గా ఉంటే, సత్యం ధర్మం మన తోడుంటే ఏమవుతుందండి, మంచి ధనంతో పాటు సంతోషాలు, అన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. అలాంటప్పుడు కుబేరుడి అనుచరుడైన సత్య జోన్ పాజిటివ్గా ఉంటే మనకు మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, మంచి ధనం కూడా తోడు ఉంటుంది. అదేది సార్ అట్లెట్లా వస్తుంది అని అనొచ్చు. ఒక మనిషి, ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం, ఓవర్ థింకింగ్ చేయకపోవడం, షార్ట్ టెంపర్ లేకపోవడం, నిజాయితీగా ఉండడం, అబద్ధాలు ఆడకపోవడం, సత్యానికి వ్యతిరేకమైన పనులు చేయనప్పుడు ఆ మనిషికి సంతోషమే కదండి ఉండేది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన విధంగా కామెంట్ చేయండి. నచ్చితే నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి, ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పే విధానం పైన కూడా మీకు ఏ రకంగా చెప్తే బాగుంటుందో కూడా నాకు సజెషన్ చేయొచ్చు. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల వాస్తు నేర్చుకునే వాళ్ళకి అందరికీ ఈ వీడియో చేరువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.